సో గైస్ ఇప్పుడైతే మనము నార్త్ క్లిఫ్ పైన అయితే ఉన్నామన్నమాట. సో నైట్ లైఫ్ ఇన్ కేరళ ఎట్లుంటుంది మొత్తం ఇక్కడైతే మనకి అంతా ఫారినర్సే ఉన్నారు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఫారినర్సే ఉన్నారు అనమాట ఇక్కడ మనకి. సో మనకైతే ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు పూణే నుంచి. బోలో హాయ్ బోలో బ్రో. హలో. చాలా మంచిగా అయితే మాట్లాడుతున్నారు మనతోటి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. వాళ్ళకి తెలుగు అనేది రాదు, బట్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ వింటారంట. సో థ్యాంక్ యూ, వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను నేనైతే. చూడవచ్చు మొత్తం లైటింగ్ ఎట్లుందో. ఈ బ్రో కూడా అక్కడ అనమాట మనకు పరిచయం అయింది రూమ్లో. హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రో. తెలుగులో ఏదైనా మాట్లాడు. తెలుగు మెసికాతం. మనము ఇప్పుడు కేఫ్కి వెళ్తున్నాము. రైట్. చూసిరా గైస్ ఎట్లా మంచిగా క్యూట్గా మాట్లాడుతుంది కదా. మరి ఆ బ్రో కోసం ఒక లైక్ చేసుకోండి అందరు కూడా. మనము కేఫ్కు వెళ్తున్నాము బోలేతో అభి హమ్ కేఫ్కు जा रहे. अच्छा మనము కేఫ్కి వెళ్తున్నాము. తెలుగు మోస్ట్ ప్రాబబ్లీ ద పీపుల్ విల్ నాట్ సే ఇట్స్ అ కెఫే, ఇట్స్ అ కేఫ్. బస్ కేఫ్ ఇచ్చారు. I will definitely send your blog to my friend. ఓకే ష్యూర్, థ్యాంక్స్ ఫర్ దట్. చూడండి గైస్ మొత్తం ఫారినర్స్ ఎట్లున్నారు ఇక్కడ. రేట్లు అయితే మరి మామూలుగా ఉండవు. రేట్ కూడా పాడదైతే ఇద్దరు. చూడొచ్చు ఇక్కడ సీ ఫుడ్ కూడా అమ్ముతున్నారు మొత్తం. చూడండి సీ ఫుడ్ కూడా అమ్ముతున్నారు. మరి సీ ఫుడ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. నాకైతే సీ ఫుడ్ అస్సలు నచ్చదు, ఆ స్మెల్ అనేది నచ్చదు ఫస్ట్లీ. సో రేట్స్ అయితే ఎక్కువనే అని చెప్పి మొత్తం ఇక్కడ ఉన్న క్లిఫ్ అయితే మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఎక్కడ తక్కువ ఉంటే మనకు బడ్జెట్లో కావాలి కాబట్టి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడైతే తిన్నీకైతే ట్రై చేస్తాము. ఇన్ కేస్ టేస్ట్ ఇట్లా బాగాలేకపోతే మనం ఏం చేయలేము ఇంకా దానికి. ఎందుకంటే ఒక ప్లేస్కి వస్తున్నామంటే టేస్ట్ గురించి ఆలోచించవద్దు. ఒకవేళ టేస్ట్ కావాలంటే మనం ఉన్న ప్లేస్లో ఉండడమే బెస్ట్. చూడవచ్చు స్ట్రీట్ మొత్తం ఎట్లుందో. ఇట్లా బైక్ కూడా వస్తాయి. మొత్తం కాక అయితే ఆగుతలేడు, మొత్తం సందులకైనా బైక్ వేసుకొని పోతున్నాడు. బీచ్ అయితే ఏం కనిపించదు అక్కడ, మొత్తం బ్లాక్ ఉంది. మొత్తం ఇక్కడ అంతా సీ ఫుడ్, ఎక్కడ చూసినా సీ ఫుడ్ ఉంటుంది మనకి. మనీ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫారినర్స్ ఓనర్ వస్తే మనీ ఎక్స్చేంజ్ చేసుకొని కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎట్లా దొబ్బేస్తారు మన దగ్గర మనీ. మన వాళ్ళు కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోనికైతే గట్టిగా అయితే ఛార్జీలు తీసుకుంటారు ఎక్కడ దగ్గర. మన వాళ్ళు కూడా మనకు 100 రూపాయలు చెప్పేది ఫారెన్ వాళ్ళకి 300-400 అట్లా చెప్తారు. ఎందుకంటే దే కెన్ అఫోర్డ్ కదా. గాయస్ మేమైతే అర్ధ గంట నుంచి తిరుగుతున్నాము. రేట్స్ అయితే మొత్తం చినిగిపోతున్నాయి అసలు. బయట నుంచి వచ్చినా కూడా లేకపోతే ఫారెన్ నుంచి వచ్చినా కూడా రేట్స్ అయితే మామూలుగా లేవు. ఎవరైనా వస్తే మాత్రం సఫిషియెంట్ మనీ పెట్టుకొని రండి. మీ మంచి కోసం చెప్తున్నా. ఎందుకంటే రేట్ మళ్ళీ ఒకవేళ పైసలు అయిపోతే మాత్రం ఇక్కడ ఎవరైతే మనకి హెల్ప్ అయితే చేయరు. ఓకేనా. సో ఫైనల్గా అయితే అటు ఇటు తిరిగి ఒక కేఫ్కి అయితే వచ్చినాం. బ్లూ మూన్ కేఫ్ అంటే ఇది. రేట్స్ అయితే మరి మన బడ్జెట్లో తగ్గట్టుగా కొంచెం యావరేజ్గా అయితే ఉన్నాయి అనమాట. మరీ హై కాదు, అట్లా అని చెప్పి మరీ లో అని కాదు, యావరేజ్గా ఉన్నాయి. సో అందుకని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఒకసారి ఫుడ్ కూడా ఎంత ఫుడ్ తిన్నాక టేస్ట్ రివ్యూ కూడా ఎట్లుంటుందో మీకు చెప్తాను. गाइस इल्लू दोंगा ये ब्रो और ये ब्रो पूरा मैंने भी बताया था थोड़ा. दोनों दोंगा लोग हैं. घर में कोची बोल के इधर केरला को आए. वर्कला को घर में बेंगलुरु बोल के कोची को आए. हाँ बेंगलुरु बोल के सीधा केरला. बेंगलुरु से केरला डायरेक्ट. आपका एक्सपीरियंस बोलो केरला का. हाँ एक नंबर क्या है? एक नंबर एक्सपीरियंस. बोले तो केरला या केरला गर्ल? केरला के पर्सन एक नंबर. अरे आप ब्रो केरला के चिक्स उम्मा अन्ना उम्मा नो చెప్పరా. గైస్ మీట్ అవర్ న్యూ ఫ్రెండ్. మా దగ్గరికి వచ్చి కూర్చొని పోతనే లేదు అప్పటి నుంచి. పాపం మేము వేసినాము అయినా కూడా పోతలేదు.
మామూలు అయితే మంచిగా సాఫ్ ప్లేట్ సాఫ్ చేసి కూర్చున్నాం. ये भाई पूरा चिक्स को ही देख रहा, खाने में ध्यान नहीं है. भाई मैं सब खाना खाया. సో మేము బ్లూ మూన్ కేఫ్ అని చెప్పిన కదా, దాంట్లో అయితే ఫుడ్ అయితే తినేసినాం. మనము ఫుడ్ తినేసి అయితే ఒక చిన్న వాక్ అయితే ఇస్తున్నాము, ఎందుకంటే తిన్నది అరగాలి కదా. సో బీచ్ సౌండ్ అయితే మస్తు వినిపిస్తుంది ఇక్కడికి, అంటే అంత పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి అన్నమాట పైకి, అంత సౌండ్ వినిపిస్తుంది. మనకు దూరంలో చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ చిన్న చిన్న బోట్ల లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. అవి ఫిషింగ్కి పోయినా లేకపోతే స్టేయింగ్ కోసం ఉన్నాయా మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే అవి స్టేయింగ్ కోసమే ఉన్నాయి, ఎందుకంటే మూవ్ అవుతలేవు అవి అయితే. సో నాకు తెలిసినంత వరకు అయితే అట్లనే ఉన్నది, కలిసి స్టేయింగ్ కోసం అనుకుంటా. ఈజీగా గట్టిగా అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడికంటే హోటల్ ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్ అయితే చెప్తాను మీకు. బాగుంది చూడొచ్చు, అంతా బాగుంది చూడు. నైట్ అంతా ఓపెన్ ఉంటాయి ఇవి, ఎందుకంటే ఫారినర్స్ వస్తూనే ఉంటారు, సేల్స్ అయితేనే ఉంటాయి. కొన్ని దగ్గర సేల్స్ కావు ఏమో, కొన్ని దగ్గర అవుతాయి. చూడొచ్చు అన్నీ రకరకాల అన్ని డిఫరెంట్ ఐటమ్స్, సీ నుంచి దొరికేటివి కానీ లేకపోతే కేరళ థింగ్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మనకి. కాకపోతే రేట్స్ ఏంటంటే మనకి రేట్స్ చాలా హై ఉంటాయి అన్నమాట. సో మీరు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే బయటనే కొనుక్కోవడం బెస్ట్. నన్ను అడిగితే బయటనే కొనుక్కొని తెచ్చుకోండి. ఈ బీచ్ సైడ్ ఇట్లా ప్లేసెస్ ఉంటాయి కదా, వీటి దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి రేట్లు అయితే ఎక్కువ పడతాయి. ఇప్పుడైతే మొత్తం మనం అంతా అయితే ఎక్స్ప్లోర్ చేసి తిరిగినాము. ఇప్పుడైతే మనము డార్మెటరీ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ కూడా మొత్తం సైడ్ బై సైడ్ అన్నీ ఉంటాయి. క్రాఫ్టెడ్ ఇన్ ఇండియా, ఆయుర్వేద ప్రోడక్ట్స్ అంట చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇప్పుడైతే మనము రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ బైక్ కూడా ఇక్కడ రెంట్కి తీసుకున్నాం అనమాట. ఈ షాప్ ఉంది కదా, ఈ షాప్ వాళ్ళని అడిగితే రెంట్కి అయితే ఇచ్చారు. సో మాకైతే ఈ గ్రీన్ బండి అయితే ఇచ్చారు అనమాట, ఈ గ్రీన్ బైక్ ఇది ఇచ్చారు. ఎక్కడ చూసినా అయితే చిమ్టులు అయితే ఉంటారు పక్క, చిమ్టు బేటా. సో ఇదనమాట బయట నుంచి రూమ్ వ్యూ. Eternity later. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు అయితే డే 3, వార్కలలో వచ్చేసరికి డే 3 అనమాట ఈరోజు మనకి. సో మన రూమ్మేట్స్ అయితే వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతుర్రు అనమాట, పూణేకి అయితే వెళ్ళిపోతుర్రు. ఒక బ్రో అయితే ఉన్నాడు, చూపిస్తాం. మొత్తం లగేజ్ అయితే వీళ్ళు ప్యాక్ చేసేసుకున్నారు. చూసుకోండి మొత్తం టూరిస్ట్ బ్యాగులన్నీ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నారు. సో బ్రో అయితే వెళ్ళిపోతున్నారు పూణే. ఇద్దరు సరే బ్రో, పూణే Heading back to home. బ్రో వాళ్ళు అయితే పూణేకి అయితే వెళ్తుర్రు, ఇంటికైతే వెళ్ళిపోతుర్రు అంట. ఇంకొక 2 days ఉంటే మంచిగా అనిపించింది, ఎందుకంటే వైబ్ అయితే మంచిగా మ్యాచ్ అయింది మాకు బ్రో వాళ్ళకి. సో అందుకే విల్ మిస్ యూ బ్రో. We'll miss you too, bro. We'll miss you. We'll take one pic. We'll 4 together. Yes. वो गौरव किधर है? Gaurav नीचे गया. और एक ब्रो है, वो another guy who is leaving for Pune today. His name is Gaurav. Yes. Number 1 बंदर का बच्चा है. चलो. మౌషి జీ గాడ్. No. I don't believe. వీడెప్పుడు బనీన్లే వీడు. చూడండి ఎట్లా వేసుకొని తిరుగుతుండో, అందరికి కండాలు కనిపించాలంట, తిరుగుతుండే బనీన్ వేసుకొని.